టాంజానియా కాకుండా ఫిలిప్పైన్స్కి ఎగుమతి, తెలంగాణ నుంచి అధికారికంగా అక్కడికి ఎగుమతులు డిమాండ్తో అదే మార్గంలో విజయవాడ సిండికేట్ రూటు మార్చి నిఘా నేమార్చి అక్రమ రవాణా అంటూ రేషన్ మాఫియా మళ్లీ రూటు మార్చింది. ఇటీవల వరకు విజయవాడ నుంచి టాంజానియాకి తరలిస్తున్న పేదల బియ్యాన్ని తాజాగా ఫిలిప్పైన్స్కి మళ్లిస్తుంది. అక్కడ వాళ్ళు మన బియ్యాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటంతో మాఫియా ఈ వర్గం ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఫిలిప్పైన్స్ కూడా ముంబై పోర్ట్ నుంచి రవాణా జరుగుతున్న నేపథ్యంలో అక్కడికే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి పీడిఎస్ బియ్యం తరలుతోంది. విజయవాడ నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, నైజీరియా, టాంజానియా వంటి దేశాలకు రేషన్ బియ్యం తరలింపు జరపగా కొద్ది రోజులుగా రూట్ మార్చారు. దీనికి ప్రత్యేక కారణం ఉంది. తెలంగాణ ప్రభుత్వం తమ రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల్లో ఆడించిన తర్వాత ఫిలిప్పైన్స్కి అధికారికంగా ఎగుమతి చేస్తుంది. గతంలో మిల్లుల్లో ఆడించిన తర్వాత బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థకు అందించేది. ప్రజలు ఈ బియ్యాన్ని 30% నుంచి తినడం లేదన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మార్కెట్లో సన్న బియ్యాన్ని కొనుగోలు చేసి కార్డుదారులకు అందిస్తుంది. ఇదే సమయంలో రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని మిల్లు ఆడించి ఫిలిప్పైన్స్కి ఎగుమతి చేస్తుంది. దీంతో తెలంగాణ నుంచి విజయవాడకి రేషన్ బియ్యం అక్రమ రవాణా తగ్గిపోయింది. దీంతో ఇక్కడ రేషన్ మాఫియా సిండికేట్ ఫిలిప్పైన్స్లో బియ్యాన్ని కొన్న డిమాండ్ను సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో తమ రూటును టాంజానియా నుంచి ఫిలిప్పైన్స్కి మార్చింది. అక్కడికి దిగుమతి చేసేందుకు మాస్టర్ ఆపరేటర్లతో సంప్రదింపులు జరిపింది. రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయడంలో వీరిదే కీలక పాత్ర. ఆ విదేశాల్లో కొనుగోలు చేసే మాస్టర్ ట్రేడర్లతో వీళ్ళకి సంబంధాలు ఉంటాయి. ఫిలిప్పైన్లోని మాస్టర్ ట్రేడర్లతో ఒప్పందం చేసుకుని రేషన్ బియ్యాన్ని తరలించే ఏర్పాట్లు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం మార్కెట్ కంటే తక్కువ రేటుతో బియ్యం ఎగుమతి చేస్తుంది. ఆ రేటు కంటే కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా రేషన్ మాఫియా సిండికేట్ తక్కువ ధరకి అంతే నాణ్యమైన రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. దీంతో తక్కువ ధరకు వస్తున్నది సహజంగా ఫిలిప్పైన్స్లో మన రేషన్ బియ్యానికి మొగ్గు చూపుతున్నారు. ఎండియూ ఆపరేటర్ల ద్వారా కొనుగోలు చేసిన బియ్యంలో సింహభాగం ముంబై పోర్టుకు తరలిస్తున్నారు. మిగిలిన వాటిని కాకినాడ పోర్టుకు తీసుకుపోతున్నారు. రూట్లు మార్చి నిఘా నేమార్చి మరి అక్రమ రవాణా సాగుతోంది. విజిలెన్స్ బృందాలను తప్పించుకోవడానికి ఉమ్మడి కృష్ణా జిల్లా రేషన్ మాఫియా బెజవాడ సిండికేట్ రేషన్ బియ్యాన్ని తరలిస్తోంది. గతంలో మాదిరిగా గోడౌన్లో నిల్వ ఉంచట్లేదు. డైరెక్ట్గా చిన్న వ్యాన్లో విజయవాడకి రవాణా చేసి రోడ్డుపైన వాహనాలు నిర్ణీత ప్రాంతాల్లో స్వాధీనం చేసుకుని తిరిగి అవే వాహనాలపై ముంబైకి తరలిస్తున్నారు. ఈ వాహనాలు ముంబై చేర్చేందుకు ప్రధానంగా 2 మార్గాలు వినియోగిస్తున్నారు. NH-30 మీదుగా ఛత్తీస్గఢ్కి రవాణా చేస్తున్నారు. నందిగామ జగ్గైపేట మార్గం నుంచి కూడా అడ్డదారులు NH-30కి చేరుకునేలా రవాణా చేస్తున్నారు. సదాశివపేట మీదుగా నాగపూర్కి బియ్యాన్ని రవాణా చేశాక అక్కడి నుంచి సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఆ వాహనాలు ముంబైకి చేరుకుంటాయి. అక్కడి నుంచి ఫిలిప్పైన్స్కి నేరుగా ఓడల ద్వారా ఎగుమతి జరుగుతుంది. కాకినాడ పోర్ట్ నుంచి కూడా ఫిలిప్పైన్స్కి ఎగుమతి జరుగుతుంది. ఈ రూట్లో నిఘా ఎక్కువగా ఉండటం వల్ల చాలా తక్కువగానే విజయవాడ నుంచి అక్రమ రవాణా జరుగుతుంది. చింతలపూడి మార్గం గణపవరం, రావులపాలెం మీదుగా కాకినాడ పోర్టుకి రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.